జగన్ ప్రభుత్వంలో అమలైన కొన్ని పథకాల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందించిన పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ సందర్భంగా మార్చిన పథకాల పేర్లను సామాజిక మాధ్యమం ఎక్స్లో నారా లోకేష్ పోస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అందిస్తున్న పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించింది. వాటి స్థానంలో విద్యారంగంలో సేవలందించిన వారి పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాటి పేర్లను పెట్టినట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా, జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చారు. మన బడి నాడు నేడు పథకాన్ని మన బడి మన భవిష్యత్తుగా నిర్ణయించారు. స్వేచ్ఛను బాలికా రక్షగా జగనన్న ఆనిముత్యాలు పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా మార్చిన పథకాల పేర్లను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది తమ సంకల్పమన్నారు. ఇందులో భాగంగా నాటి ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.